వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి. తాతయ్య, అందరినీ బయటికి తీసుకెళ్ళండి. మంట. ఇదంతా ఎప్పుడు జరిగింది? అన్నా ఇప్పుడే ఒక 10-15 నిమిషాలు అయింది. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి ఆ రౌడీలు ఏం చెప్పారు? బుజ్జమ్మ రౌడీలను కొట్టి పిల్లల్ని తీసుకొచ్చిందంట. నీ రౌడీలతో పాటు నువ్వు కూడా మందు కొట్టావా ఏంటి? అంత చిన్నపిల్ల ఆ రౌడీల్ని కొట్టడం ఏంటి? అది చిన్న పిల్ల కాదు మనోహరి, దానికి చాలా పవర్స్ ఉన్నాయి. ఈరోజు షాపింగ్ మాల్లో నేను కళ్ళారు చూశానంటే నువ్వు నమ్మలేదు. అనినా, ఈ బాలిక ఇచ్చట నుండి ఆ చటకు వెళ్లి ఆ దుండగులను మట్టి కరిపించినదా మహర్షి? మీ ప్రభువులు, నీవు మీ సోదరికిచ్చిన శక్తులు అలాంటివి గుప్తా. ఈ విషయము మా ప్రభువుల వారికి తెలియనా మహర్షి? ఏమో, వెళ్ళి మీ ప్రభువుల్ని అడుగుము. నాకు సెలవు మరి. నారాయణ. మహర్షి, 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 మహర్షి! ఈ సమయమున ప్రభువుల వారిని ఈ విషయము ఎటులాడగవలే? జగన్నాథ. సరే, అది రౌడీల్ని కొట్టిందని అనుకుందాం. ఎప్పుడు కొట్టింది? ఇందాకే 10 నిమిషాల క్రితం. అసలు నీకు బుద్ధుందా? 10 నిమిషాల క్రితం అది ఎక్కడుంది? ఇక్కడే మన కళ్ళ ముందే కేక్ కూడా కట్ చేసింది కదా. ఇక్కడున్నది అక్కడికి వెళ్ళి ఆ రౌడీల్ని ఎలా కొడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ పిల్ల మామూలుది కాదు, దానికి శక్తులునే మనోహరి. ఆపు రణ్వీర్, నీకే పని చెప్పినా చేత కాదని చెప్పు. అసలు నీకు పని చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఇలా అయితే నీ కన్న కూతుర్ని కాదు కదా, అబ్బతుప్పు కూతుర్ని అంజుని కూడా ఇక్కడ నుంచి నువ్వు తీసుకెళ్లలేవు. ఛీ! ఏ వార్డన్, ఈరోజు మిస్ అయింది. ఇంకో రోజు నువ్వు అమర్కి నిజం చెప్పి తీరాలి. అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు మనిషివా పశువా? మారవా? రేయ్, నన్నే కొడతావా? కొట్టడం కాదే, నిన్ను నరికి పోగులు పెట్టాలి. నువ్వు పెరిగిన ఆశ్రమం కదే, నీలాంటి అనాథ పిల్లలే కదే. వాళ్లను భయపెట్టి నీ స్వార్థాన్ని పంతాన్ని నెగ్గించుకోవాలనుకున్నావా? దేవుడున్నాడే, అందుకే నేను ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేసి పిల్లల్ని కాపాడాడు. నిన్ను ఎన్ని తిట్టినా లాభం లేదు. నువ్వు మనిషివైతే మారుండేదానివి. మృగానివే, తోడేలివి. ఒకసారటు చూడు, భాగిని చూడు. మనిషి అంటే తను. ఆ పిల్లలకి అమ్మైంది. అలాంటి బాగి ఉంటున్న ఈ ఇంట్లో ఉన్నా కూడా నువ్వు మారలేదు కదే. అయినా నా పిచ్చి కాకపోతే అరుంధతి లాంటి దేవతతో కలిసి పెరిగినా నువ్వు మారలేదు. నీ జన్మ ఇంతే. ఛీ! ఎందుకు పుట్టావే భూమికి భారంగా? థు! ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?
అయినా నేను కూడా అందరితో పాటు తినేదాన్ని కదా, నాకెందుకు స్పెషల్గా తినిపిస్తున్నావు? అవును బుజ్జమ్మ, నువ్వు ఈ మధ్య పెద్దదానివి అయిపోయావు. ఈ అమ్మ దగ్గరే నిజం దాస్తున్నావు. యదమాను వడ్డిస్తూ ఉండు. నీ దగ్గర నేనేం దాచానమ్మా? నీకు మీ నాన్నెవరో తెలిసిపోయింది కదా. అది అది నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. ఒట్టు అవి వద్దమ్మా. అమర్ సార్ నాకు నాన్నని నాకు తెలిసింది. నీ అనుమానమే నిజమైంది మిస్సమ్మ. బుజ్జమ్మకి నిజం తెలిసిపోయింది. నీకెప్పుడు తెలిసింది బుజ్జమ్మ? నువ్వు నాన్న కలిసున్న ఫోటో చూసిన రోజే నాకు అర్థమైపోయింది. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నువ్వు కూడా ఆయనే నా నాన్నని చెప్పలేదు కదా. నేను నీ దగ్గర దాచానని నువ్వు నా దగ్గర దాచావా? నువ్వు నాకెప్పుడూ అబద్ధం చెప్పవమ్మా. నా దగ్గర ఏది దాచిపెట్టు. అలాంటిది నేనెన్నిసార్లు అడిగినా నువ్వు నాన్న గురించి చెప్పలేదంటే ఏదో కారణం ఉంటుంది అనుకున్నాను. నాకు నిజం తెలుసని నీకు చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకని కామ్గా ఉన్నాను. నువ్వే చెప్తావని ఎదురు చూశాను. నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా. నువ్వు నవ్వుతుంటేనే నాకు సంతోషం. ఇంత చిన్న వయసులో నీకెంత మెచ్యూరిటీ బుజ్జమ్మా. అమ్మ గురించి ఎంతలా ఆలోచించావు. నేను వచ్చింది అమ్మ కోసమే కదా అంకుల్, ఇంకా నాన్న కోసం, అక్కల కోసం, అన్నయ్యల కోసం కూడా. నువ్వు నా కూతురువి కాదే, మా అక్కవి. అవును, నేను అరుంధతిని. నా పేరు అదే కదా, నేను అరుంధతినే కదా. అవునమ్మా, నువ్వు మళ్ళీ పుట్టిన మా అరుంధతి మేడంవి. నీకు నిజం తెలిసింది. ఇక నాన్నకు తెలియాలి. దానికంటే ముందు ఆయనకి గతం గుర్తు రావాలి. ఆ మనోహరి ఆట కట్టించాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అంతా నాకు వదిలే. ఈ అరుంధతి చూసుకుంటుంది.